ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఢిల్లీలోని ఆయన నివాసంలో ఇంటర్వ్యూ చేస్తున్న ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు ఎం నాగేశ్వరరావు, దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్, నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానిస్తాం, బారసాను దించడానికి ప్రజలకు 10 ఏళ్లు పట్టింది, కాంగ్రెస్ విషయంలో అంత సమయం పట్టదు, 2 రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తా, సీఎంగా పనిచేసిన నాకు రాష్ట్రాల అవసరాలు తెలుసు, ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తికి నాది పూచి డిలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వదు, ప్రస్తుతం భారత్ సమయం నడుస్తుంది, ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు, 3వ విడత తొలి 100 రోజుల్లోనే వికసిత భారత్ కార్యాచరణ ప్రారంభం. ఇక్కడ ఢిల్లీలోని మోడీ నివాసంలో ఈనాడు ప్రతినిధి ఎం నాగేశ్వరరావు ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ప్రధాని మోడీని. అక్కడ ఉద్దేశించి రాష్ట్రాన్ని మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ హైదరాబాదు గ్రోత్ సెంటర్గా, దేశానికే గ్రోత్ సెంటర్గా నడుస్తుంది అన్నట్టుగా ఆయన ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఆయన నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానిస్తాం అన్నట్టుగా, హైదరాబాద్ని ఇంకా అభివృద్ధి చేస్తామన్నట్టుగా ఆయన మోడీ తెలియజేస్తున్నారు. ఈ విధంగా బారసాను 10 ఏళ్ళు టైం పట్టింది అధికారం నుంచి పడగొట్టడానికి, ఇప్పుడు కాంగ్రెస్కి అంత సమయం పట్టదు అన్నట్టుగా ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఉద్దేశించి కూడా మోడీ మాట్లాడారు. ప్రభుత్వాలపై ప్రజల్లో నమ్మకం అడుగంటిన పరిస్థితుల్లో అధికార పగ్గాలు చేపట్టిన నేను భారత్ను ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడగలమన్న స్థాయికి తీసుకెళ్లగలిగా 2 రాష్ట్రాల పరస్పర అంగీకారంతో ఏపీ విభజన చట్టంలోని నిబంధనల అమలు దిశగా 10 ఏళ్లుగా పనిచేశాం. ఏకాభిప్రాయ సాధన ద్వారా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. తెలంగాణకు, భారతదేశానికి హైదరాబాద్ నగరం ఒక గ్రోత్ సెంటర్. ఈ నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. వందే భారత్ మెట్రో ప్రయోజనం పొందే నగరాల్లో హైదరాబాద్ ఉండబోతుంది. భవిష్యత్తులో హై స్పీడ్ రైల్ కారిడార్ను చూస్తుంది ప్రధాని మోడీ. ఇక్కడ ప్రభుత్వాలపై ప్రజల్లో నమ్మకం అడుగంటిన పరిస్థితుల్లో అధికారిక పగ్గాలు చేపట్టిన నేను భారత్లో ప్రపంచంలోనే అగ్రదేశాలతో పోటీ పడగలమన్న స్థాయికి తీసుకెళ్లగల. ఈ విధంగా దేశం వెనుకబడిన పరిస్థితుల్లో నేను కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నా ద్వారా నేను దేశంలో ప్రపంచ దేశాలతో పోటీ పడగలమన్న స్థాయికి తీసుకొచ్చానని ఇక్కడ ఆయన నరేంద్ర మోడీ తెలియజేశారు. అదేవిధంగా హైదరాబాద్ని ప్రపంచంలోనే హైదరాబాదు గ్రోత్ సెంటర్గా ఏర్పడబోతుంది అన్నట్టుగా ఆయన హైదరాబాద్ను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా భారతదేశం వెనుకబడి ఉండే నేను అధికారంలోకి రాకముందుకు, వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలతో పోటీపడి ప్రపంచంలోనే దేశాలతోటి పోటీపడే స్థాయికి తీసుకొచ్చిన అన్నట్టుగా ఆయన చెబుతున్నారు. 3వసారి అధికారంలోకి రావడం ఖాయమై మిగిలిందన్న భరోసా, ఇక ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్న భరోసా ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో కనిపిస్తుంది. అందుకే అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే ఏ పనులు మొదలుపెట్టాలన్న దానిపై ప్రణాళికలు రచించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ప్రతి మాటలోనూ గెలుపుపై ధీమా కనిపించింది. ప్రస్తుతం భారత్ కాలం నడుస్తుందని, శతాబ్దాల తర్వాత వచ్చిన ఈ అత్యుత్తమ అవకాశాన్ని చేజార్చుకోవద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి దండిగా ఆదాయం వస్తున్నా కేంద్రం మాకేమీ ఇవ్వడం లేదని అక్కడి ప్రభుత్వాలు ఆరోపించడం వారి చేతగానితనానికి నిదర్శనం. బారాసా కాంగ్రెస్లకు తెలంగాణ ఏటీఎంగా మారింది. బారాసాను దించడానికి ప్రజలకు 10 ఏళ్లు పట్టింది, కాంగ్రెస్ను దించడానికి అంత సమయం పట్టదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్న 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కంకణబద్ధులై ఉన్నాం అని ప్రధాని పేర్కొన్నారు. పనిలోనే విశ్రాంతి, రోజుకు ఎన్ని గంటలు పనిచేశానని లెక్కలేసుకునే వ్యక్తిని కాదు, కొన్ని అలవాట్లను చిన్నప్పుడే నేర్చుకొని ఇప్పటికీ పాటిస్తున్నాను. యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేస్తా. నా జీవితంలో పనికి విశ్రాంతికి మధ్య తేడా లేదు, పనిలోనే విశ్రాంతి వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాను. ప్రధాని నరేంద్ర మోడీతో ఈనాడు ముఖాముఖిలో ఇక్కడ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. 9లోగా సంపూర్ణంగా రైతు భరోసా, ఏ ఒక్కరికి అందకుండా ముక్కు నేలకు రాస్తా.
ఈ విధంగా 9లోగా సంపూర్ణంగా రైతు భరోసా అంటే దాన్నే రైతు బంధు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 9వ తారీఖు లోపు పూర్తిగా రైతులకు రైతు బంధు ఇస్తామన్నట్టుగా ఆయన అంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ముక్కు నెలకు రాస్తా అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఈ విధంగా సవాలు విసురుతున్నారు. 7,500 కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెబుతారా? భాజపాకు ఓటేస్తే ప్రజాస్వామ్యానికి రిజర్వేషన్లకు చేటు, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తలదూర్చను. విధంగా 7,500 కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెబుతారా అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. భాజపాకు ఓటేస్తే ప్రజాస్వామ్యానికి రిజర్వేషన్లకు చేటు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఈ విధంగా కొత్తగూడెం జనజాతర సభ, కొత్తకోట సీతాఫల్ మండి, ముషీరాబాద్ కార్నర్ మీటింగ్లలో సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగూడెం సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం అభ్యర్థి రఘురాం రెడ్డి, పొంగులేటి, కూనంనేని సాంబశివరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి. ఇక్కడ కొత్తగూడెం సభలో జనాలకు అభివాదం చేస్తున్న ఇక్కడ ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఉన్నట్టు ఖమ్మం అభ్యర్థి రఘురాం రెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయరు, అడ్డగోలు హామీలు తప్ప అమలు లేదు, రైతులకు రుణమాఫీపై సీఎం రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారు, ఉచిత బస్సు ప్రయాణ పథకంతో సిగలు పట్టుకొని కొట్లాడుతున్న మహిళలు, మాజీ సీఎం కేసీఆర్. అడ్డగోలు హామీలు తప్ప అమలు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెడుతుంది, ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అన్నట్టుగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏం చేయలేదు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. అదేవిధంగా దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ఉచిత బస్సును ఉద్దేశించి ఈయన మాట్లాడడం జరిగింది. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఎవరి మధ్య అంటే ఆగర్భ శ్రీమంతుడికి భూగర్భ కార్మికుడికి మధ్య కార్మికుడు గెలవాలా, ఆగర్భ శ్రీమంతుడు గెలవాలా ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది, భాజపాతో మనకేం ఒరగలేదు, ఒక్క బారాసయే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున ఆయన శనివారం రాత్రి మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మాట్లాడారు. మంచిర్యాల రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ ఇక్కడ నిన్న జరిగిన రోడ్ షోలో భాగంగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా బీజేపీకి ఓటేస్తే ఏం ఒరిగేది ఏం లేదు, ఇంతవరకు రాష్ట్రానికి అభివృద్ధి పరంగా ఏమి ఇవ్వలేదు అన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి, అదేవిధంగా కాంగ్రెస్ ఇంతవరకు హామీలు నెరవేర్చలేదు, కాంగ్రెస్కు అది శ్రీమంతుడికి ఓటేసినట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కార్మికునికి ఓటేస్తారా, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమంతుడికి ఓటేస్తారా అన్నట్టుగా ఆయన ప్రజలను కోరుతున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మన మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ, ఇది మన మోడీ గ్యారంటీ. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామన్నాడు, జరిపిండు. తెలంగాణ మహనీయులకు గౌరవం ఇస్తామన్నాడు. పివి నరసింహారావును భారతరత్నతో సత్కరించిండు. రవాణా సౌకర్యం మెరుగుపరుస్తామన్నాడు. 2,500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరించిండు. రైల్వేలను ఆధునీకరిస్తామన్నాడు. 4 వందే భారత్ రైళ్లు ఇచ్చిండు. 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకాలు ఇస్తామన్నాడు, అందరికీ అందించిండు. పసుపు రైతుల కళ సాకారం చేస్తామన్నాడు, పసుపు బోర్డు ఇచ్చిండు. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నాడు, చేసిండు. ఎరువులను అందుబాటులోకి తీసుకొస్తానన్నాడు. 6,400 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించిండు. మరోసారి మన మోడీ సర్కార్ 13 మే రోజు కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపించుకుందామని ఇక్కడ బీజేపీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఈనాడులో ఇవ్వడం జరిగింది. దండకారణ్యం కోటకు బీటలు, 4 నెలల్లో 91 మంది మావోయిస్టుల మృతి. కనుచూపు మేరల్లో విప్లవం ఏమీ కనిపించట్లేదు, కామ్రేడ్ పోలీసులు మాత్రమే కనిపిస్తున్నారు. ఇక్కడ మాకిరెడ్డి ఇది సంగతిలో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.